నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. నాకలా చూపిస్తా దీఘా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జర్నీ ఎలా ఉంటుందో అనేది. అవునండి, ఈ ట్రైన్ వైజాగ్ నుండి దీఘా వరకు అయితే వెళ్తుంది. వెస్ట్ బెంగాల్లో ఉంది అది. సో 14 స్టాప్స్ అయితే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో 3 స్టాప్లు అయితే ఆగుతుంది. వైజాగ్, విజయనగరం, పలాస. అండ్ అలానే ఒరిస్సాలో చూసుకుంటే బరంపూర్, కుర్దా, భువనేశ్వర్, కటక్ ఇలా మొత్తం 7 స్టాపులు ఆగుతుంది. మిగతా 5 స్టాపులు అయితే వెస్ట్ బెంగాల్లో ఆగుతాయి. నేనైతే కలకత్తా వరకు అయితే వెళ్ళాలి. ఈ ట్రైన్ అయితే కలకత్తా వెళ్ళదండి, పన్స్కురా టౌన్ అయితే వెళ్తుంది. అక్కడ దిగి అక్కడ లోకల్ ట్రైన్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి పన్స్కురాకి 12 గంటల 45 నిమిషాలు అయితే పడుతుంది. ముందుగా స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. మనమైతే స్టేషన్ లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ మిషన్స్ అయితే ఉన్నాయి, టికెట్ కౌంటర్ అనేది ఉంది. మనమైతే ఇప్పుడు వైజాగ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 దగ్గరికి అయితే వచ్చాం. సో టెంపరేచర్ అయితే చాలా వేడిగా అయితే ఉంది. ఇక్కడ 38 degrees అయితే టెంపరేచర్ ప్రెజెంట్ అయితే ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. సో నేను వెళ్ళవలసింది దీఘా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి. అది దీఘా వరకు అయితే వెళ్తుంది వెస్ట్ బెంగాల్లో. ఈ టైం అయితే 2:40 అయితే అవుతుంది. ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ ఏంటనేది అనౌన్స్మెంట్ అయితే ఇంకా అవ్వలేదు. సో 22874 ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5లో అయితే పెట్టారు. సో ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాను. S3లో నా కంపార్ట్మెంట్ అయితే ఉంది. సో లోపలికి అయితే ఇప్పుడే వచ్చాను. టెంపరేచర్ అయితే చాలా హెవీగా అయితే ఉంది. టెంపరేచర్ 36-38 degrees అయితే ఉండొచ్చు. హ్యూమిడిటీ బాగా ఎక్కువగా అయితే ఉంది. సో టైం అయితే ఇప్పుడు 3:30 అయితే అవుతుంది. మరి కాసేపులో ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ స్టేషన్ ఏంటంటే పలాస వచ్చామండి. సో పలాసలో మీకు తెలిసిందే జీడిపప్పు ఇక్కడ ఫేమస్. ఇది క్యాజు ఫేమస్. ఇక్కడ నుండి చాలా రాష్ట్రాలు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేవారు. సో మనమైతే ఇప్పుడు ఇచ్చాపురం దగ్గరికి అయితే వచ్చామండి. అదే ఆంధ్ర ఒరిస్సా బార్డర్. ఇక్కడ నుండి ఒక 20 kilometers బరంపురం అయితే వస్తుంది. అది ఒరిస్సా కిందకైతే ఉంటుంది. బరంపురంలో ఈ ట్రైన్కి స్టాప్ ఉంది, ఇచ్చాపురంలో అయితే లేదు. సో టైం అయితే 7 అవుతుంది కదా. నేను ఇంకా టిఫిన్ అయితే చేసి రెస్ట్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే మేము మార్నింగ్ దిగేసరికి 4:10-4:15 టైం అవుతుంది. ట్రైన్ అయితే ప్రజెంట్ రైట్ టైంలో అయితే ఉంది. ఎక్కువ స్టాప్స్ అయితే లేవు ఈ ట్రైన్కి. బరంపురం అయితే వచ్చామండి. మనం బరంపురం. సో మనం బరంపురం అని ఎందుకు అంటున్నారంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్ కదా. సో రెండు ప్లేసుల్లో కూడా తెలుగు మాట్లాడేవారు. సో ఆ విధంగా అయితే మనం బరంపురం అనే సామెత అయితే వచ్చింది. టైం అయితే ఇప్పుడు 3:30 అవుతుంది. నేను ఖరగ్పూర్లో అయితే ఉన్నానండి. సో ఖరగ్పూర్ దగ్గర నుండి కలకత్తా అయితే వెళ్ళాలి. యాక్చువల్గా పాన్స్కురా అనే ప్లేస్ వరకు మాకు ట్రైన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఖరగ్పూర్లో ఎక్కువసేపు అయితే ఆపుతారు. వేరే ట్రైన్ ఎక్కి మేము వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి అయితే రిజర్వేషన్ చేసుకుందాం. సో ట్రైన్ ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలియదు. ఒక 20 minutesలో అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. ప్రజెంట్ నేను 5th ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాను. నిద్ర అయితే ఫుల్గా వస్తుందండి నాకు. దీఘా ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో సూపర్గా అయితే ఉందండి. ఇన్ టైంలో అయితే రీచ్ అయ్యాం డెస్టినేషన్కి.